ఒకప్పుడు తాగునీటితో కళకళ్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చిన మూసి ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఎన్నో ఏళ్లుగా నది సుందరీకరణ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారి రేవంత్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేయాల్సిందేనని దీక్ష బూనింది. మరి ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయా? బ్యూటిఫికేషన్ దిశగా కీలక అడుగు. హైడ్రోలాజికల్ సర్వే చేయనున్న హెచ్ఎండిఏ. 3 ఏళ్లలో డెవలప్మెంట్ పూర్తవ్వాలని టార్గెట్. 50 మీటర్ల పరిధిలో నిర్మాణ లేఅవుట్ అనుమతులు నిలిపివేత. దేశంలో అతిపెద్ద టూరిస్టు స్పాట్గా మారనున్న మూసి. మూసీ నది సుందరీకరణ హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష. ఎన్నో ప్రభుత్వాలు మారిన మూసీ సుందరీకరణలో చిత్తశుద్ధి లేదని హైదరాబాద్ నగర ప్రజల అభిప్రాయం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పనిచేస్తూ మూసీ సుందరీకరణలో భాగంగా ఒక్కొక్క అడుగు వేస్తుందని చెప్పవచ్చు. మూసీ బ్యూటిఫికేషన్ పై మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 3 ఏళ్ల కాలంలో అంటే 36 నెలల్లో మూసీ డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ పూర్తవ్వాలని హెచ్ఎండిఏ అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా నదిని సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. తాజాగా హైడ్రోలాజికల్ సర్వే చేయనుంది హెచ్ఎండిఏ. ఫలితంగా వానాకాలంలో మూసీలోకొచ్చే వరద ఎంత వస్తుంది, ఎక్కడి వరకు వస్తుంది, అధికారులు ఓ అంచనాకొచ్చి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపై సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం మురుగు జలాల శుద్ధితో పాటు ఇతర విషయాలపై ఈ సర్వేతో ఒక అంచనాకొచ్చే అవకాశం ఉంది. అవి ఫస్ట్ కంపెనీల దగ్గర నుండి వాళ్ళ పొల్యూషన్ వాటర్ కానీ వేస్టేజ్ కానీ దీంట్లో కలవకుండా చూడాలి. హైదరాబాద్కి ఇంకా వేరే సోర్స్ లేదు, ఇది ఒకటే సోర్స్ కాదు. అవుట్స్కట్స్లో కలపడం, క్లీన్ చేసి కలపడం చేయాలి. కానీ డైరెక్ట్గా తెచ్చి దాంట్లో డంప్ చేస్తున్నారు. హాస్పిటల్లో వ్యర్థాలు కానీ, డ్రై కానీ, లేకపోతే వెట్ కానీ ఏ ఉన్నా తెచ్చి దీంట్లోనే వేసేస్తున్నారు. అట్లా కాకుండా వాటిని ఎక్కడన్నా డంప్ చేసే విధానం చేయాలి. అన్నీ మూసీలో వేస్తే ఇది సహజంగా జరిగాయి, ఇట్లే జరుగుతాయి. ఈ ఒడ్డునున్న ప్రదేశాలు మొత్తం కూడా పొల్యూషన్ అయి స్మెల్ కూడా అట్లే ఉంటుంది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే స్మెల్లింగ్ బాగా వస్తుంది సార్. ఇక్కడ అంటే చేయలేకపోతున్నాం, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. మొత్తం అంటే మూసీ ఏరియా మొత్తం ఇక్కడ దగ్గరలో ఉంది, స్మెల్లింగ్ బాగా వస్తుంది. ఇక్కడ లోపల రామంతపూర్లో ఉంటాం సార్ ప్రజెంట్ మేము. అక్కడ వాటర్ కూడా మంజీరా వాటర్ అనేవి వస్తున్నాయి, కానీ మంజీరా వాటర్లో కూడా డ్రైనేజ్ వాటర్ కలిపి వస్తున్నాయి. మొత్తం బ్లాక్గా మొత్తం స్మెల్లింగ్ వస్తున్నాయి సార్. వాటర్ అవి నార్మల్గా లేవు. మొత్తం మేము ఇవి స్నానాలు చేయాలన్నా కూడా ఎలర్జీ వస్తుంది, ఇబ్బంది పడుతున్నాం సార్ వాటర్తో కూడా. అట్లా కాకుండా కొంచెం ఈ ప్రభుత్వం మంచి చేస్తారని మేము చూస్తాం సార్ ఎలా ఉంటుంది. మూసీ నది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ లేఅవుట్ అనుమతుల్ని నిలిపివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వెంటనే ఈ ఆదేశాలు అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర మూసీ పరివాహక ప్రాంతాలపై ఫోకస్ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉన్న చారిత్రక కట్టడాలు, చార్మినార్, ట్యాంక్ బండ్, లవ్ బ్రిడ్జ్, తారామతి బరాదరి, ఇతర పర్యాటక ప్రాంతాల్ని కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయనుంది. ఇందులో అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో వచ్చేలా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. బేసిన్ వైశాల్యం 4329 చదరపు మైళ్లు. మూసీ కృష్ణా ఉపనది. పూర్వం ముచుకుందా నది అని పిలిచేవారు. హైదరాబాద్ పాత నగరం నుంచి కొత్త నగరాన్ని వేరు చేస్తూ ఉంటుంది. నిజాం కాలంలో హైదరాబాద్ నగర ప్రజల అవసరాల్ని తీర్చడానికి మూసీ నదిని ఉపయోగించేవారు. రాను రాను జనాభా పెరగడం, వ్యర్థాలను, ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలని చిన్న కాలువ ద్వారా మూసీ నదిలో వదలడంతో నది పూర్తిగా కలుషితమైంది. దానికి తోడు అతివృష్టి, అనావృష్టి కారణంగా మూసీ ఆక్రమణలకు గురైంది. దీంతో నది వైశాల్యం కుచించుకుపోయింది. పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో గత ప్రభుత్వాలు తాత్కాలికంగా కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారు తప్ప చిత్తశుద్ధితో ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం కేటాయిస్తున్న మంచి పరిణామం. భవిష్యత్తులో ఏం చేస్తారనేది చూడాలి. రేవంత్ రెడ్డి గారు మంచి ఫోకస్ చేసిండు, రీసెంట్గా రివ్యూ చేసిండు. ప్రజలకు కూడా కొంచెం హోప్ ఉంది చేస్తాడని. ఇప్పుడు మూసారాం బాగ్ బ్రిడ్జి కూడా స్టార్ట్ చేసిండు. భవిష్యత్తులో మంచి చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం, చేయాలని కోరుకుంటున్నాం. పరిసర ప్రాంతాలల్లో కొంచెం వాటర్ పొల్యూటెడ్గా వస్తుంది, రెడ్ కలర్లో వస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో రామంతపూర్కు దగ్గరలో దీనికి అది కొంచెం ప్రాబ్లం. ఇంకొకటి డ్రైనేజీ, ఇది వాటర్ మంచిగా వచ్చేది.
ఇప్పుడు సిటీ పెద్దగా అయింది, డ్రైనేజ్ అంతా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ కొన్ని కంపెనీస్ కూడా దీంట్లోకే డ్రైనేజ్ కానీ ఆ వాటర్ కానీ దీంట్లోకి వస్తుంది కాబట్టి వాసన బాగా వస్తుంది. స్మెల్ అనేది వస్తుంది కానీ ఇక్కడ లేదు. కొంచెం ముందుకెళ్తే నాగోళ్ళు ముందుకెళ్తే వస్తుంది. అక్కడ జామ్ అయిన దగ్గర వస్తుంది వాసన. మధ్యలో నుండి అంటే ఫస్ట్ నదికి ఎవరైతే తయారు చేయరు కదా, అది నది ఎక్కడ ఉంటే మనం కాకపోతే పక్కన మొత్తం సిటీ అంత తయారైంది కాబట్టి దానికి పొల్యూట్ అయింది. లేదంటే మంచిగానే ఉంటుండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మూసీ సుందరీకరణే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సీఎం రేవంత్ తన లండన్ పర్యటనలో థేమ్స్ నదిని వీక్షించి అదే తరహాలో మూసీ నది పునరుజ్జీవన ప్రణాళికపై లండన్లోని థేమ్స్ పాలక మండలితో చర్చించారు. నగరంలో పర్యాటక ప్రదేశాలు పెరగాలన్నా, పర్యాటకుల్ని ఆకర్షించాలన్నా మూసీ నది సుందరీకరణ చాలా ముఖ్యమైనదని భావిస్తోంది. దీంతో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మూసీ నది అనేది వచ్చేసి ఏంటంటే మనకు గతంలో మంచినీటి సరస్సుగా ఉండేది. ప్రస్తుతానికి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా మురుగునీరు వచ్చేసి ఏంటంటే పారుతుంది. దీన్ని వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శుద్ధి చేస్తామని చెప్పేసి అన్నారు. గత ప్రభుత్వం వాళ్ళు కూడా వచ్చేసి ఏంటంటే చెప్పారే కానీ వచ్చేసి ఏంటంటే చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఏంటంటే దీని గురించి చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అదేవిధంగా లండన్లో వెళ్ళి కూడా వచ్చేసి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనేది కూడా చూసి వచ్చారనమాట. ఏ విధంగా వచ్చేసి ఏంటంటే మురుగునీటిని శుద్ధి చేస్తే వచ్చేసి ఏంటంటే మన జనావాసాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నట్టు. కాబట్టి వచ్చేసి ఏంటంటే ఈ ప్రభుత్వం వాళ్ళు దీనిపైన శ్రద్ధ చూపించి హైదరాబాద్ సిటీ జనావాసాలందరికీ కూడా వచ్చేసి ఏంటంటే మురుగునీటి శుద్ధి చేసి వచ్చేసి ఏంటంటే మంచినీటిని ఇవ్వాలని చెప్పేసి అన్నట్టు, మూసీ నదినంతా కూడా వచ్చేసి ఏంటంటే సుందరీకరణ చేద్దామని చెప్పేసి అన్నట్టు కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నారండి. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి అన్నట్టు రేవంత్ రెడ్డి గారైన మన ముఖ్యమంత్రి సార్ మీద నమ్మకం ఉంది, చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఈ మూసీ నది కలుషితం కావడం వల్ల పొద్దున వాకర్స్ అందరికీ చాలా బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తుంది. దీని పక్కన నడవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి కొద్దిగా సీవరేజ్ ప్లాంట్లు అలాంటివి పెట్టి కొంచెం క్లీన్ చేసి తర్వాతనే దీంట్లో లోపలికి వదిలితే మాలాంటి వాళ్ళకు ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళకు ఈ స్మెల్ తగ్గి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లండన్లో పర్యటించి థేమ్స్ నదిని పరిశీలించి దాని నమూనాని ఇక్కడ అమలు చేస్తామని చెప్పడం సంతోషకరము. దాంట్లో కొంతవరకు అమలు చేసినా కూడా మా చుట్టుపక్కల ఉండే ప్రజలకు, కాలనీ వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సీఎం రేవంత్ రెడ్డి మీటింగుల్లో హైదరాబాద్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మూసీ అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. మూసీ సుందరీకరణ పూర్తయితే దేశంలో ఎక్కువగా టూరిస్టు స్పాట్లు ఉన్న రాజధానిగా హైదరాబాద్ చరిత్రకెక్కనుంది. ప్రధానంగా ఫ్యాక్టరీల నుండి వచ్చే కాపర్, జింక్, సీసం, లెడ్ ఇలాంటి అన్ని వ్యర్థ పదార్థాలన్నీ కూడా మూసీ నదిలో కలవడం వల్ల మూసీ నది కాలుష్యమై అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే మొత్తం ప్రాంతాల్లో కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పూర్తిగా కలుషితమై దీనివల్ల వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. అంతేకాకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా కొన్ని రకాల ఆకుకూరలు పండించడంతో హెల్దీ ఫుడ్ కోసం పోతే కొత్త రకాల వ్యాధులు వస్తున్నాయని కూడా ప్రజలైతే చెప్తున్నారు. వీటిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మూసీ నదిలో ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు ఏవి కూడా కలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలైతే భావిస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనుతో హరికృష్ణ, బిగ్ టీవీ.